హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2 బిల్లులు పడ్డ ఇందిరమ్మ ఇల్లు గురించి మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ అన్నీ కూడా చూసి లైక్ చేయండి. నాకు ఈ జూన్ నెలలోనే బేస్మెంటు మరియు గోడల బిల్లు 2 బిల్లులు పడినాయి. ఒకటి వచ్చేసి జూన్ 6కు పడింది. వెంటనే మనం గోడలు స్టార్ట్ చేసేసి 19కు అంటే ఆల్రెడీ అప్పటికే గోడలు స్టార్ట్ అయినాయి. బిల్లు పడే లోపే 19కు ఇంకో ఫోటో దింపితే 29 అంటే కరెక్ట్గా 10 రోజుల లోపలనే గోడల బిల్లు పడింది. ఇందిరమ్మ ఇల్లు విషయంలో ఈ విషయం అయితే పక్కాగా బాగుందండి. ఎందుకంటే బిల్స్ త్వరగానే పడుతున్నాయి, ప్లస్ జెన్యున్గా మన అకౌంట్లోనే పడుతున్నాయి. ఈ విషయంలో అయితే చాలా హ్యాపీ ఉంది. కానీ ఈ స్లాబ్ విషయంలో మాత్రం కొంచెం హ్యాపీ లేదు. అది మార్చుకుంటే బాగుంటుంది. అయితే ఇది వచ్చేసి దేవుని రూమ్ అండి. దేవుని రూమ్ వచ్చేసి 4x4 ఫీట్ పెట్టుకున్నాము. కిచెన్ వచ్చేసి 6x8 ఓపెన్ కిచెన్. సిటీ మోడల్లో అందరూ ఈ మధ్యలో ఓపెన్ కిచెనే పెట్టుకుంటున్నారని చెప్పేసి మనం కూడా ఓపెన్ కిచెన్ పెట్టాము. ఇది వచ్చేసి బెడ్రూము. మొత్తం వెడల్పు వచ్చేసి 16x12, కాకపోతే దానిలో 5x6 బాత్రూమ్ పెట్టుకున్నాను. అది పోను నాకు బెడ్రూమ్ వచ్చేసి 11x11 మిగిలింది. బాత్రూమ్ కొంచెం పెద్దగానే పెట్టుకున్నాను. నెక్స్ట్ అంటే దీని మీదనే లో రూఫ్ వస్తుంది బాత్రూమ్ మీద. ఇది 6x5 అండి. కొంచెం వెడల్పుగానే ఉండాలి అనే ఉద్దేశంతో 6x5 పెట్టుకున్నాను. దీనివల్ల కొంచెం బెడ్రూమ్ చిన్నగా అయింది అనే కొంచెం ఒపీనియన్ ఉంది. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి మనకు హాల్ వచ్చేసి 10x18 ఉందండి. తర్వాత అంటే మనకు బయట నుంచి వచ్చినప్పుడు 6x8 ఉండి లోపలికి ఎల్ షేప్ హాలు 10x18. తర్వాత ఓపెన్ కిచెన్ వచ్చేసి కిచెన్ దేవుని రూమ్ 2 కలిపి ఒకటే దానిలో ఉన్నాయి. 10x8 దానిలో 4x4 దేవుని రూమ్ పోను, మిగతాదంతా కిచెను. ఇది కొలతలు. ఇక యాక్చువల్గా మనకు మొత్తం నాకు పొడవు వచ్చేసి 31 ఫీటు, వెడల్పు వచ్చేసి 18 ఫీట్లు. టోటల్ వచ్చేసి 565 చదరపు ఫీట్లు. దీనిలో లోపల వచ్చేసి 30x16 పొడవుతో ఇల్లు నిర్మించుకున్నాను. ఇది బయట నుంచి. నాకు బయట కూడా ఖాళీ స్థలం బాగానే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.